గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో చాలా రోజులుగా అందరు మీరు అంటున్నారు, మీరు నమ్మరు, చాలా మందిని మేము అడుగుతుంటాం ఏంటంటే మేడం ఇంటర్వ్యూ ఇవ్వండి, సార్ ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడుగుతుంటాం. వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మీకేమనిపిస్తుంటుంది, అంజలి గారు ఎవరైనా మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాండి అనే చెప్తారు అని. బట్ నిజంగానే నేను మీ ముందే అడుగుతాను. పోనీ ఫస్ట్ డే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. సివిల్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా శ్రీజ గారు ఆల్ ఇండియా 20th ర్యాంక్ సాధించి నిజంగా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ. నిజం చెప్పండి, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను? మీ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అడుగుతున్నానా, అవునా కాదా? వాళ్ళ కోసం వాళ్ళు అంటున్నారు. మొన్న ఎవరో కింద కమెంట్ పెట్టారు, అంజలి గారు అందరినీ ఇలాగే అంటారంటే మరి నిజంగానే అందరినీ అడుగుతున్నాం కదా, దట్స్ ట్రూ కదా. ఎన్ని నెలలైంది మీ రిజల్ట్స్ వచ్చి చెప్పండి? నెల అంతే. సో నెల రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నాను. లక్కీలీ అదృష్టానికి వాళ్ళు మీరు సిటీలో ఉండబట్టి టక్కన నేను మిమ్మల్ని ఈరోజు ఎంట్రీ చేయగలుగుతున్నాను. చాలా సన్నబడ్డారు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. యు మేడ్ మై డే టుడే. ఏమిటి విశేషం చెప్పండి. అసలు నేను మీది మాక్ ఇంటర్వ్యూ సెన్సేషనల్ అయింది. మీ మాక్ ఇంటర్వ్యూ కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది, తెలుసా మీకు? చూసారా, చూడలేదా? చూసానండి, నా మాక్ ఇంటర్వ్యూ కదా నేను ఫస్ట్ చూసాను. సో అప్పటికి ఇప్పటికీ మీలో చాలా మార్పు వచ్చింది కదా, ఫిజికలీ మెంటలీ మీలో చాలా మార్పు చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ రియలీ. థ్యాంక్ యూ. మర్చిపోయాను చెప్పడం, బేసిక్గా డాక్టర్ తను, బట్ ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయ్యారు. తన జర్నీ గురించి తన మాటలోనే పూర్తిగా తెలుసుకుందాం. యా, మీరు పుట్టింది వరంగల్, ఎడ్యుకేషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చేసారు. అక్కడి నుంచి మొదలుపెట్టి యాజ్ ఆన్ టుడే వరకు మీ జర్నీ తీసేసుకుందాం టోటల్గా. ఎస్, అమ్మ నర్స్ అని, తర్వాత నాన్నగారు హోండా షోరూంలో, హోండాలో సీనియర్ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు ఎంబీబీఎస్ చేసిన, ఈరోజు సివిల్ సర్వీసెస్ చేసినా కూడా సచ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ రియలీ. సో డాక్టర్ అవ్వడానికి అమ్మ వాళ్ళు చూస్ చేసుకున్న ప్రొఫెషనా, ఇది మీరు చూస్ చేసుకున్న ప్రొఫెషనా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండి, ఆర్డినరీ ఫ్యామిలీ ఇది అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ సబ్జెక్టివ్ అండి. మనం ఎలా అనుకుంటే మనం అలా అవుతాం. మన థాట్స్ విల్ మేక్ పర్సన్ అంటారు కదా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లిమిటేషన్స్, ఇవన్నీ మనం అనుకునే ధోరణి, మన ఆలోచన ధోరణి మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఆ ఆలోచనలు ఎప్పుడు లిమిట్ చేసుకోవద్దు. ఈ ఎంతవరకు నిన్ను ఊహించుకోగలుగుతావు, నువ్వు అంతవరకే వెళ్ళగలుగుతావు. సో అలా ఏది నువ్వు బేసిక్లీ ఆర్డినరీ అనే విషయాన్ని ఎప్పుడు నువ్వు పర్సీవ్ చేసుకోవద్దు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ నువ్వు ఎక్స్ట్రాడినరీ అని. దిస్ ఈజ్ వాట్ మై మామ్ సేస్ ఎప్పుడు. సో అండ్ ఎంబీబీఎస్ గురించి వస్తే నాకు సైన్స్ చాలా చాలా ఇష్టం అండి. మమ్మీకి కూడా ఇష్టం, అందుకే మమ్మీ నర్స్ అయింది. దెన్ నాకు కూడా ఇష్టం కాబట్టి నేను ఇలా బైపీసీ తీసుకుంటాను. తర్వాత బైపీసీ తీసుకున్న తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. ఐ వెంట్ ఫర్ ఎంబీబీఎస్ తర్వాత. సో దట్ వాజ్ మై డిసిషన్. అప్పుడు కూడా ఐ ఆల్వేస్ థింక్ మన కెరీర్ చాలా చాలా ముఖ్యమండి. దట్ ఈస్ గోయింగ్ టు స్టే త్రూ అవుట్ లైఫ్ కదా. సో ఆ డిసిషన్ అనేది ఒక ఇండివిజువల్ తీసుకోవాల్సిన డిసిషన్. దానికి పేరెంట్స్ హెల్ప్ చేయాలి, బట్ డిసిషన్ షుడ్ బి యువర్స్. అప్పుడే దానికి మీరు అకౌంటబుల్ ఉండగలుగుతారు, దాంతోపాటు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఎంబీబీఎస్ అయితే నా డిసిషనే, బట్ మమ్మీ డాడీ చెప్తే లైక్ నేను ఇలా వెళ్తాను, ఏమంటారంటే వెళ్ళొచ్చు, వెళ్తే మంచి ఫ్యూచరే కదా డాక్టర్ అవ్వడం కూడా. సో దే సైడ్ ఓకే, అలా ఎంబీబీఎస్ వైపు వచ్చింది. కానీ ఎంబీబీఎస్ ఆల్సో, డాక్టర్ అంటే చాలా గౌరవప్రదమైన ఒక ప్రొఫెషన్. అంటే అమ్మాయి డాక్టర్ అనగానే చాలా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. సో అలాంటి దాన్ని కూడా వద్దనుకుని సివిల్స్ వైపు ఎందుకు వచ్చారు? అమ్మాయి డాక్టర్ అంటే అమ్మాయి ఏదైనా కూడా రెస్పెక్ట్ వస్తుందండి. అమ్మాయి డాక్టర్ అంటే కూడా రెస్పెక్ట్ వస్తుంది. అంటే నో సీ దట్ థింగ్ ఈస్, అమ్మాయినే కాదు అబ్బాయినే కాదు, డాక్టర్స్కి మనం ఒక సపరేట్ స్థానం ఇస్తాం. ఏంటంటే మనకే హెల్త్ బాగుండకపోతే డాక్టర్ దేవుళ్ళ కనపడతాడు మనకి. అమ్మో మా డాక్టర్ గారండి అంటాం. సో అలా డాక్టర్స్కి డెఫినెట్గా ఒక సపరేట్ స్థానం ఉంది మన సొసైటీలో, మన అందరిలో కూడా మా డాక్టర్ గారు అనే ఒక ఇది ఉంది. అందులో అమ్మాయి అయితే ఇంకొంచెం గొప్పగా అనిపిస్తుంది మనకి. సో అందుకని అన్నా అనమాట, అంతే, దట్స్ ఇట్. తక్కువ ఎక్కువ అని కాదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకున్నారు. నో, ఇట్స్ నాట్ దట్. బట్ ఇన్ జనరలీ ఏంటంటే
మామూలుగా డాక్టర్ అనే ప్రొఫెషన్కే ఒక ప్రత్యేక స్థానం ఉంది మనకి. సో అలాగే సివిల్ సర్వీసెస్ కూడా. సో అంటే మీరు నాకు తెలిసినందుకు మీరు చాలామంది చెప్పడం ఏంటంటే మీరు డాక్టర్గా వర్క్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ చూసి ఇది సరిపోదు, ఒక సివిల్ సర్వెంట్ అయితే ఇంకా ఎంతో సేవ చేయొచ్చు, ఇంకా నా పరిధి కూడా పెరుగుతుంది అని మీరు నిర్ణయం తీసుకున్నారని. సో ఆ పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు అంటే చాలా ఉంటాయండి. మీ ఒక బేసిక్లీ నాకు అనిపిస్తుంది ఎంబీబీఎస్ చేయకుండా సివిల్ సర్వెంట్ అవుతావా మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే అని ఒక మాక్ ఇంటర్వ్యూలో అడిగారనమాట, ఇంటర్వ్యూలో రియల్గా. అప్పుడు నాకు స్పాంటేనియస్గా ఆన్సర్ వచ్చింది, లైక్ లేదు నాకు మళ్ళీ ఎంబీబీఎస్ చేయాలనే ఉంది, అది 5.5 ఏళ్ళైనా నేను మళ్ళీ చేసి యూపీఎస్సీకి వెళ్తాను. ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ చాలా నేర్పింది. అది అక్కడ ఉన్న ల్యాక్యూనే ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు. మీరు హాస్పిటల్లో చాలామంది పేషెంట్ చూస్తూ ఉంటారు, వాళ్ళు మీకు చాలా లెసన్స్ చెప్తూ వెళ్తారనమాట. వాళ్ళు పడుతున్న సఫరింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఆ సఫరింగ్ నుంచి ఎలా బయటకు వస్తున్నారు. అలాగే తర్వాత నేను కూడా లైక్ నాన్నగారిని సెకండ్ ఇయర్లో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి అవసరం వచ్చింది ఒకసారి ఓజిహెచ్లో. అప్పుడు దెన్ నేను ఒక డాక్టర్ లాగా ఉన్నప్పుడు ఒక వేరే పిక్చర్ చూశాను అనమాట. లేదు ఇలా అన్నీ అవుతుంది, ఇది నార్మలే, ఇలా ఉండడం, ఈ పేషెంట్స్ ఇలా ఉండడం నార్మలే, ఎంత నార్మలే కదా అని అనిపించింది. కానీ ఒక పేషెంట్ అటెండర్ అయినప్పుడు ఆ పేషెంట్ సఫరింగ్ని అలా చూసి విత్ వాట్ ఎవర్ హెల్త్ కేర్ సెక్టర్ వీ హ్యాడ్, దట్ వాజ్ డిఫరెంట్ మొత్తం. లేదు అలా ఎలా ఉంటుంది అని అప్పుడు క్వశ్చన్ లోపల అడగడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది నేను ఎందుకు ఫీల్ అయ్యా, అదే అంటారు కదా సఫరింగ్ ఇస్ పర్సనల్ అంటారు కదా, అర్జున్ రెడ్డిలో చెప్తారు సఫరింగ్ ఇస్ సో పర్సనల్. సో వెన్ ఐ సఫర్డ్ ఇట్ ఐ అండర్స్టూడ్ పెయిన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్, నాట్ యాజ్ అ డాక్టర్ బట్ యాజ్ అ పేషెంట్ అటెండర్ ఏమో. సో అప్పుడు దట్ రియలైజేషన్ ఐ స్టార్టెడ్, లేదు డాక్టర్ అయితే నేను ఇలాగే చేస్తాను, డాక్టర్ అయితే ఏముంటుంది డాడీని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో పెడతాను కానీ డబ్బులు సంపాదిస్తాను. సో కానీ నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చేస్తున్నాం, చాలామంది చాలా చేస్తే ఇక్కడి వరకు వచ్చింది. ఆ చాలామందిలో నేను కూడా ఒక దాన్ని అవ్వాలి ఆ చేసే పనులలో. నాకంటూ నేను ఒక గుర్తింపు ఆ చేసే ప్రయత్నంలో ఏర్పరచుకోవాలి. దిస్ వాజ్ సంథింగ్ అండి లోపల. అప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ ఇయర్లో అలా. దెన్ ఇంటర్న్షిప్లో ఐ టుక్ ఏ డిసిషన్, లేదు డాక్టర్ అయితే ఇలా 4 గోడల మధ్యలో ఉండాల్సిన నేను చేయలేను, లేదు కొంచెం డేరింగ్గా స్టెప్ వేద్దాం, అయితే లేకపోతే లేదు, బట్ అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఫ్యూచర్లో, అరే ఏం చేయలేదు కొంచెం డేరింగ్ స్టెప్ తీసుకోవాల్సి ఉండేది అని అనిపిస్తుంది కదా అని. సో అప్పుడు డిసైడ్ అయ్యా అలా సివిల్ సర్వీసెస్ అయిపోద్దామని. కానీ సింగిల్ అటెంప్ట్లో సాధించారే కదా, ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్తారు? సింగిల్ అటెంప్ట్ యాక్చువల్లీ యూపీఎస్సీలో సింగిల్ అటెంప్ట్లో రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారండి. లైక్ వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసేద్దాం, ఇంత 5-6 ఏళ్ళ నేను ఎందుకు 5-6 ఏళ్ళు పడుతుంది నాకు అనుకునే వాళ్ళే వస్తారు యూపీఎస్సీకి కూడా. నేను కూడా డిఫరెంట్ ఏం కాదు వాళ్ళలాగే. సో కాకపోతే నేనేమనుకున్నానంటే సరే ఫస్ట్ అటెంప్ట్లో చేయాలి, ఎందుకంటే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ తొందరగా చేసే అవకాశం వచ్చేస్తుంది ఫస్ట్ అటెంప్ట్లో చేస్తే. సో అలాంటప్పుడు నేను చేసే తప్పుల్ని గ్రహించడం కాదు, అందరూ ఏం తప్పులు చేస్తున్నారు అది కూడా తెలుసుకోవాలి, అప్పుడు ఆ తప్పులు నేను మళ్ళీ రిపీట్ చేయను. సో ఆ ఫస్ట్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇస్తున్న వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అది కొంచెం ఎనలైజ్ చేసేవాడిని. దాని తర్వాత నా సీనియర్స్ కూడా ఉన్నారు చాలామంది. నా స్కూల్ సీనియర్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రవళిక అని, షీఈస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇప్పుడు బెంగళూరులో. చాలా ఐ ఓ లాట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ హర్. ఎందుకంటే అక్క ఫస్ట్ నేను వెళ్ళాను అక్క దగ్గరికి వెళ్ళి ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మూవ్ టు యూపీఎస్సీ అంటే ఇన్స్పైట్ ఆఫ్ షీ నాట్ డూయింగ్ ఇట్ ఫ్యూ టైమ్స్ ఇన్ ప్రిలిమ్స్ అక్క చెప్పారు లేదు యూపీఎస్సీ చాలా కష్టమే కానీ నువ్వు అంత ఆర్ట్స్ కూడా పెట్టాలి. ఇలా వాళ్ళు నేర్చుకున్నవి చాలామంది దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు చెప్పారనమాట ఓపెన్గా, లేదు శ్రీజ ఇవన్నీ చేయకపోతే నీకు కూడా వస్తుంది ఫస్ట్ అటెంప్ట్లో అని. సో కూడా డూస్ అండ్ డోంట్స్ ఏం చెప్పారు చెప్పండి. డూస్ అండ్ డోంట్స్ అంటే ఫస్ట్ థింగ్ అండి ఏమిటంటే కోచింగ్ స్టార్ట్ చేస్తారు కొంతమంది, మధ్యలో వదిలేస్తారు, లేకపోతే స్టార్టే చేయరు. ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ వద్దు, ఏదో టేక్ కోచింగ్ ఆర్ డోంట్ టేక్ కోచింగ్ అన్నట్టు. కోచింగ్ ఫినిష్ చేసేద్దాం, ఫస్ట్ అటెంప్ట్లో అవుతుంది, లేకపోతే ఆ కోచింగ్ అట్లీస్ట్ బేసిక్ ఐడియా లేదు కాబట్టి నాకు వచ్చేస్తుంది అని నేను అప్పుడు డిసైడ్ అయ్యా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్ చాలామంది లైట్ తీసేసుకుంటారు, రోజు చదివేది కదా ఎందుకు చదవాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పారు లేదు న్యూస్ పేపర్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఇస్తుంది నీకు. సో ఆ ఫ్లో ఆఫ్ ఐడియాస్ నేను మెయింటైన్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ ప్రతిరోజు చదవాలి.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్. ఏంటి, సిలబస్ని చూస్తారు, సిలబస్ని చదువుతారు, కానీ పేపర్ అలా రాదు. పేపర్ దాని బేసిస్ మీద వస్తుంది. సో మీరు బేసిక్గా యూపీఎస్సీ పేపర్స్ని అనలైజ్ చేయాలి అలాంగ్ విత్ సిలబస్. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. సో ప్రిలిమ్స్లో వస్తున్న క్వశ్చన్స్ బట్టి ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ ట్రెండ్ మనం ఎలాగైనా గుర్తుపట్టలేము అనుకోండి. యూపీఎస్సీ ట్రెండ్ సెట్టర్ ప్రతి ఇయర్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. బట్ అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది, లేదు ఇవన్నీ సబ్జెక్ట్స్ చదవాలి అని. అండ్ మెయిన్స్లో కూడా అదే, ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్, కానీ ఆప్షనల్లో టెస్ట్ సిరీస్ కూడా ఇంపార్టెంట్. ఆప్షనల్ చాలామంది ఏంటంటే చదువుదాంలే తర్వాత, ఎందుకు టెస్ట్ సిరీస్ రాయడం అవసరం, మన ఆ సబ్జెక్టే కదా, ఇలా చాలా అనుకుంటారనమాట. లేదు ఆప్షనల్ చాలా ముఖ్యం, ఎథిక్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పారు కాబట్టి స్టార్టింగ్ ఆప్షనల్ అండ్ ఎథిక్స్ ఫినిష్ చేసుకొని ఐ స్టార్టెడ్ విత్ మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట ప్రిపరేషన్ టైంలో. సో నాకు మళ్ళీ టెన్షన్ రాలేదు, ఆప్షనల్ అవ్వలేదే, ఎథిక్స్ అవ్వలేదా అని. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్, నువ్వు మెయిన్స్ రాయాలనుకుంటేనే ప్రిలిమ్స్ రాయు, ఇది ఓపెన్ థింగ్. నువ్వు మెయిన్స్ రాయాలనుకుంటే ప్రిలిమ్స్ రాసి చేసేది ఏముంది, ఏదో ఒక ర్యాంక్ వస్తే మళ్ళీ రాస్తావు. ఈ లూప్లో పడే ముందు చెప్పుకో, నీకు నువ్వే మెయిన్స్ రాస్తాను నేను ఈసారి, ర్యాంక్ ఏదైనా రాని, కానీ నేను మెయిన్స్ రాస్తాను బాగా. సో ఇలా కూడా చెప్పారనమాట. సో ఇవి కొన్ని టేక్ అవేస్, వాళ్ళు నేర్చుకుంది, నాకు చెప్పింది కూడా. ఇంకా రిసోర్సెస్ కూడా చెప్తారు, ఈ సబ్జెక్ట్ నుంచి ఇలా చదవాలి, ఈ సబ్జెక్ట్ ఇది చదవాలి అని. సో అలా వాళ్ళు చెప్పారనమాట. ఎన్ని సంవత్సరాలు అయిందండి ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసి? నేను యాక్చువల్లీ ఇంటర్న్షిప్లో ఈ డిసిషన్ తీసుకున్నానండి. 2018లో ఇలా మా సీనియర్స్తో మాట్లాడడం, అసలు యూపీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదు. సో స్ట్రాటజీ ఎలా డివైజ్ చేయాలి, 2018 to 19 నా ఇంటర్న్షిప్. సో 19 తర్వాత ఇంటర్న్షిప్ తర్వాత ఇమీడియట్గా వెళ్ళాలి కదా, నేను టైం వేస్ట్ చేసుకోలేను, ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇంటూ ఫీల్డ్ తొందరగా. సో నేనేమనుకున్నా అంటే ఇది గ్రౌండ్ వర్క్ చేసేసుకుందాం ఇంటర్న్షిప్లో, ఎందుకంటే ఇంటర్న్షిప్ చాలా ప్రెషియస్ ఒక డాక్టర్కి. 4.5 years మొత్తం చదివాక అది మొత్తం మీరు ఇంటర్న్షిప్లోనే యూల్ ఎంజాయ్ ఇట్ ఆన్ గ్రౌండ్ అనమాట. సో ఇంటర్న్షిప్ని వదిలేసే ప్రసక్తే లేదు, ఐ విల్ ఎంజాయ్ ఇట్. కాకపోతే గ్రౌండ్ వర్క్ చేస్తాను సివిల్ సర్వీసెస్కి, ఏం బుక్స్ చదవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, టైం లైన్ ఎలా పెడదాం, ఇలాంటివన్నీ నేను ఈ టైంలో చేసేస్తాను అని అనుకున్నా. సో అది 2018 to 19 చేశాను. 19లో ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఇంకా బికాజ్ నాకు టైం లైన్ ఉంది, రిసోర్సెస్ ఏమనుకున్నాను అనుకున్నాను కాబట్టి 2019 to 20 చదివాను. కోవిడ్ వల్ల ఇంకొంచెం టైం వచ్చింది. అదే కదా, కోవిడ్ కొంతమందికి అడ్వాంటేజెస్ అయింది, కొంతమంది డిసడ్వాంటేజెస్ అయింది. సో వీ హ్యావ్ టు యూజ్ ఏది వచ్చినా ఇంకా మనకి అనుకూలంగా మార్చుకోవాలి. దట్ వాజ్ వాట్ కోవిడ్ టాట్ us ఆల్సో. సో దొరికిన టైంని ఇంకొన్ని టెస్ట్ సిరీస్ రాయడం, అరే ఇంత టైం వస్తుంది, ఇంకొక అటెంప్ట్ వేస్ట్ చేయని అవసరం లేదు, ఈ అటెంప్ట్లోనే చేసే ఛాన్సెస్ ఉంటాయని మీరు అన్నారు కదా, చాలా పక్కపడారని. అది కూడా కోవిడ్ వల్లే మళ్ళీ టైం దొరికింది ఇంకా వర్కౌట్ చేయడానికి. సో అలా ఇంకా కోవిడ్ వచ్చింది అప్పుడు మీకు? కోవిడ్ వల్ల కాదా? అచ్చా, మీకు టైం దొరికింది, మొత్తం కూర్చుని చదవడం వల్ల ఇంత సన్నబడ్డారు ఇప్పుడు? లేదు, వర్కౌట్ కి టైం దొరికింది. కోవిడ్ వల్ల ఇంటర్వ్యూస్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. అచ్చా, సో ఇంకొంచెం టైం ఫర్ వర్కౌట్ వచ్చింది. ఓకే ఓకే, రైట్ రైట్, ఐ గాట్ ఇట్ నౌ. కానీ ట్రెమెండస్ చేంజ్ కదా. మీ మాక్ ఇంటర్వ్యూస్ చూస్తే పాతవి, శారీ కట్టుకున్న మాక్ ఇంటర్వ్యూ. సరే, ఇప్పుడు మీరు ఒకటి చేయాల్సిందే. మాక్ ఇంటర్వ్యూలో మీరు ఒక పాట పాడారు, ఇప్పుడు ఒక చిన్నది అట్లీస్ట్ మాక్ ఇంటర్వ్యూలో పాడిందే పాడతారా? సరిగా లేదు, ఏం పర్వాలేదు. శ్రీజ గారు ఎలా పాడి ఎడిట్ చేసుకోండి. ఏ పాట పాడతారు? 2 lines పాడు. సంగీతం నేర్చుకున్నారా? అవునా? మీరే కదండి అడిగింది. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ కదా, నిజం నిజం. యా, నాకు ఆ పాట మాత్రమే గుర్తుంది, నాకు క్వశ్చన్ ఇవేం గుర్తులేవు నిజంగా. యా, కానీ పాట గుర్తుంది నాకు. మీ ఇష్టం, మీరు ఏది కంఫర్ట్గా మీరు ఫీల్ అయితే అది. యాక్చువల్లీ గొంతు బాగాలేదు, సీజన్ ఎఫెక్ట్. గొంతు బాగాలేదు, ఏం పర్వాలేదు. యా, ఎక్స్క్యూజ్, డిస్క్లైమర్ ఇస్తున్నాను, మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. డన్ डन। अजीब दास्ता है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिले है कौन सी, न वो समझ सके न हम, अजीब दास्ता है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें ते कौन सी, न वो समझ सके न हम,
अजीब दास्तां है చాలా బాగుంది వాయిస్. మొత్తం నేర్చుకున్నారా సంగీతం? మొత్తం నేర్చుకోలేదండి, కొంచెం నేర్చుకున్నాను. కొంచెం నేర్చుకున్నారా? రైట్. కానీ ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్కి ఎంబీబీఎస్ కూడా చాలా ప్లస్ అవుతుంది. మీరు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ అక్కడ హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సచ్ ఎ గ్రేట్ పాయింట్ దట్ ఈస్. ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా మా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా దాని గురించి? అంటే మనము ఒక సైడ్ నుంచి మాట్లాడితే అలా అనిపిస్తుందండి. బట్ థింగ్ ఈస్ మీరు వేరే సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఒక డాక్టర్ పర్స్పెక్టివ్, ఒక అడ్మినిస్ట్రేటర్ పర్స్పెక్టివ్ చూస్తే మీరు ఇంతకు ముందు ఉన్న బెస్ట్ వాటిని ఇప్పుడు బెస్ట్ వాటిని కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సప్తపదిని ఇప్పుడున్న ఏదో నార్మల్ ఫిల్మ్ని కంపేర్ చేసుకోలేం. ఇప్పుడు కూడా కేర్ ఆఫ్ కంచెలపాలెం తోటే కంపేర్ చేసుకోవాలి. అంత పెద్ద మీరు చాలా మూవీ లవర్ అనుకుంటా చాలా. సో అది కూడా అంతే. ఏ సెక్టార్లో అయినా హెల్త్ కేర్ సెక్టార్లో రిఫార్మ్స్ రాంది ఇప్పుడు మనం ఇంత హెల్తీగా COVID-19 నుంచి బయటికి రాము. వస్తున్నాయి ప్రతిదీ, అలాగే గ్రాడ్యువల్గా అవుతాయి కదా. ఇట్ టేక్స్ టైం అని ఎఫర్ట్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్కి చాలా ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అనమాట. ఆ మెయింటెనెన్స్ కూడా అవుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఒక వన్ స్టెప్లో మొత్తం రిఫార్మ్ అవ్వాలి, రెవల్యూషన్ తీసుకురావాలి హెల్త్ కేర్ సెక్టర్లో అనుకుంటే అంతే లెవెల్లో ఇట్ డ్రాప్స్ ఆల్సో. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ అవసరం కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ గ్రాడ్యువల్లీ, బట్ దెన్ పుష్ చేయొచ్చు దాన్ని ఫాస్ట్గా చేయడానికి. అది నాకు అర్థమైంది. సో సివిల్ సర్వెంట్ ఎంటర్ అయిపోయారు మీరు, ఆటోమేటిక్గా వాళ్ళు మాత్రమే ఇంత డిప్లొమాటిక్గా చెప్తారు చక్కగా. ఇటు గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంత పాజిటివ్గా చెప్పాలంటే మీ సివిల్ సర్వెంట్స్ తర్వాతే. లేదండి, అన్ని అటు ఇటు ఆలోచిస్తారు కాబట్టి అలా చెప్తారు. ఓకే, అంతే కదా. అంటే మొత్తం పిక్చర్ తెలుసు కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు కదా. దట్స్ ట్రూ, ఐ డు యాక్సెప్ట్. కానీ పాము చావకుండా కర్ర విరగకుండా చెప్తారు. అవును, కర్ర పాము రెండు చేస్తే ఎవరికి ఉపయోగం అండి కదా. రెండు బతుకు ఉండాలి కదా. పాపం చేసింది, కర్ర ఏం పాపం చేసింది. ఏంటి బతుకమ్మ అంటే చాలా ఇష్టం అంట మీకు. బతుకమ్మ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయారా ట్యాంక్ బండ్ మీదకి? ఇట్లా చూసారా, బ్యాక్గ్రౌండ్ ఎనాలిసిస్ చేశారు కదా కొంచెం. అదే కదా నేను అనుకున్నా, షార్ట్ టర్మ్ చాలా షార్ట్ పీరియడ్ ఉందిరా బాబు, పొద్దున అనుకున్నాను సాయంత్రం పెట్టాం ఎలాగా అని అనుకున్నాను. బట్ ఫైనలీ ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. లేదండి, యాక్చువల్లీ నాకు ఆర్ట్స్ అని చాలా చాలా ఇష్టం. ఆర్ట్ అండ్ కల్చర్, ఇలా మ్యూజిక్, డాన్స్, తర్వాత కల్చర్ ఎక్స్ప్లోర్ చేయడం, హ్యాండీక్రాఫ్ట్స్, ఇవి నాకు చాలా 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 లైక్ ఐ ఫీల్ జాయ్ ఇన్ దెమ్, లైక్ తెలుసుకోవడం అనేది. ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటాయి అవి, సమ్ క్రియేటివ్ బ్రెయిన్స్ వర్క్ అనమాట. సో అలా నాకు అవన్నీ ఇష్టం. మన కల్చర్ కూడా, బతుకమ్మ కూడా ఎంత గ్రేట్ ఫెస్టివల్ అండి. ఎక్కడైనా చూస్తాం అలా పూలన్నీ పేర్చి అందరు ఆడవాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఆ ఫోక్ సాంగ్స్ పాడడం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది దానివల్ల. అండ్ దాన్ని నేను ఈ రీసెంట్గా ఇంటర్వ్యూలో చదివింది ఏంటంటే, ఆ బంతిపూలు ఆ ట్యాంక్స్లో వేయడం వల్ల ట్యాంక్స్లో ఉన్న మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అవన్నీ తక్కువ అయిపోతాయి, ఎందుకంటే డిగ్రేడ్ అవుతాయి. ఇలా చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్ సైంటిఫిక్ రీజన్ నాకేమొచ్చిందంటే, ఇలా మన సమ్మక్క సారక్క జాతరలో కూడా బెల్లం పంచుతారు కదా, బంగారం అని. ఆ రీజియన్లో అంట వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ట్రైబల్ రీజియన్ కాబట్టి. అండ్ వాళ్ళకి బంగారం ఏంటి, ఐరన్ కదా. సో జాగరీలో చాలా ఐరన్ ఉంటుంది. సో వాళ్ళకి ఐరన్ లేనిది బంగారమే కదా, సో మనం ఐరన్ ఇస్తున్నాం. సో బంగారం లాగా జాగరీ. ఇంత ఇన్బిల్ట్ చాలా ఇంట్రికేసీస్ ఉంటాయి మన కల్చర్లో, మంచిగా ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో నాకు ఇవన్నీ ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి, బతుకమ్మ కానీ సమ్మక్క సారక్క జాతర కానివ్వండి. సో అలా నాకు ఇష్టం ఉండేవన్నీ. ఓకే, అందుకని ఇంకా ఆవేశం వేసుకుని వెళ్ళిపోయారా ట్యాంక్ బండ్ మీద? కాకుండా మామూలు విషయం అది. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తారని చెప్పని విన్నా. అవునా? మరి ఛాన్స్ దొరికింది కదా అండి, ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సరే ఎంజాయ్. అవును, ఇక మళ్ళీ దొరకదు మీకు ఆ ఛాన్సే లేదు. సబ్జెక్టివ్ అండి, బిజినెస్ అనేది చాలా సబ్జెక్టివ్. మీరు బిజీగా ఉన్నాను అనుకుంటే బిజీగానే ఉంటారు. లేదు నాకు టైం కావాలి అనుకుంటే మీరు టైం క్రియేట్ చేసుకోగలుగుతారు మీకోసం మీరు. దట్స్ ట్రూ కదా, కరెక్ట్. అంటే వన్స్ సివిల్ సర్వెంట్ అయిపోయిన తర్వాత మీకంటే ఒక ప్రోటోకాల్ కానీ, మీ స్కెడ్యూల్స్ కానీ, మీటింగ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్యాక్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మనం చేయలేం కదా. సో ఫ్యూ థింగ్స్ we may not do and ఒక పర్టికులర్ ప్రొఫెషన్ లో వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కరెక్ట్.
ఓకే, కానీ నేను అనుకున్నాను మీది మాక్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు చాలా సీరియస్ పర్సను, అసలు మాట్లాడరు, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారేమో అంటున్నాను. యు ఆర్ రియలీ సో హ్యాపీ పర్సన్ అసలు. థ్యాంక్ యూ. జడ్జ్ చేసేసారు అనమాట నన్ను 4 గంటలు. అనుకున్నాను, బట్ అది అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మీరు ఏంటంటే మీరు యు ఆర్ హ్యాపీ పర్సన్, అబ్సల్యూట్లీ, నో డౌట్. 20th ర్యాంక్ అంటే మాటలు కదా యాక్చువల్లీ. బిలో 50 అనండి, బిలో 30 అనండి, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో దానికి మీరు చేసిన ప్రయత్నం అంటే ఏం చెప్తారు? బేసిక్గా ర్యాంక్ ఎప్పుడు ఆలోచించొద్దండి, ఏ ర్యాంక్ వస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే యూపీఎస్సీ ఇంత అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ 3 phases ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక ఫేజ్ క్లియర్ అవ్వనప్పుడు మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు పిక్ చేసుకోవాలి, చాలా డిప్రెస్డ్గా అయిపోతారు, లో అవుతారు. కొన్నిసార్లు మీకే డౌట్ వస్తుంది, లేదు ఇదంతా నా కోసమేనా, అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా. సో ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే వెన్ యూ అటాచ్ టు దట్ రిజల్ట్కి డెస్టినేషన్కి అటాచ్ అవుతాయి. సో ప్రతిరోజు నేను యాక్చువల్లీ అందీప్ సార్ది అప్పుడు 2018 టైంలో సార్ ఫస్ట్ ర్యాంకర్ కదా, సో ఆ టైంలో సార్వి కొన్ని లెక్చర్స్ వినేదాన్ని. సో దాంట్లో సార్ చెప్పారనమాట, ఇట్లా వెన్ యూ కీప్ అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు ద డెస్టినేషన్ యూ కాంట్ ఎంజాయ్ ద జర్నీ అని చెప్పారు. సో అది ఎలా చేయొచ్చు అంటే ప్రతిరోజు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం. ఆ చిన్న టార్గెట్స్ని అచీవ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు ఒక జాయ్ వచ్చేస్తుంది, అరే ఈరోజు నేను ఫినిష్ చేసేసాను. పెద్దగా ఆలోచిస్తే జూమ్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, జూమ్ ఇన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కొన్నిసార్లు. సో ఈ జర్నీలో ఉన్నప్పుడు సమ్టైమ్స్ యూ నీడ్ టు జూమ్ ఇన్. అదంతా ఆలోచించకూడదు, ఈరోజు చేస్తుంది ఏంటి, సరే నేను చేసేసాను అయిపోయింది, ఈరోజు చేసేది. అలా ప్రతిరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని మరీ ఐడియలిస్టిక్గా కాకుండా అలా ఫినిష్ చేసేసి దెన్ బిగ్ పిక్చర్ మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఒక 3 monthsలో యుల్ బి డన్ విత్ మెనీ ఆఫ్ ది థింగ్స్. చిన్న చిన్న టార్గెట్స్ ఫినిష్ అయినప్పుడు దెన్ అలా ప్రతిరోజు చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ కెప్ట్ సేయింగ్ టు మై సెల్ఫ్ ఆల్సో. అది చాలా పెద్ద విషయం శ్రీజ, వస్తుందో రాదో ర్యాంక్, మళ్ళీ రాయాలేమో. సో ఇవన్నీ ఉంటాయి నీకు, ఇవన్నీ ఆలోచించుకొని బుర్ర ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, రోజు కొంచెం పెట్టుకో చదువు. ఇది ఇలా చేస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ జర్నీ హ్యాపీగా ఉంటుంది. 2 years నీ ఇంపార్టెంట్ లైఫ్లో 2 years దీన్ని నేర్చుకుంటే ఎందుకు కంప్లీట్ చేయాలి, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నావు కదా, ఇంత టైం ఎవరికైనా దొరుకుతుందా వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళని అంత ఐసోలేటెడ్గా పెట్టి చదువుకోమని చెప్పడం కూడా. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ యూ నీడ్ టు గ్రాబ్ అండ్ ఫీల్ హ్యాపీ ఫర్. అలా చెప్పేసి అలా వెన్ ఐ థాట్ ఐ ఫెల్ట్ లెస్ వరీడ్ ఇంకా. సో దట్ వాజ్ ద రీజన్. ఎప్పుడు ర్యాంక్ గురించి అయితే ఆలోచించలేదు, బట్ ఐ కెప్ట్ ఇన్ మైండ్, లేదు ఇలా ఐఏఎస్ రావాలంటే అయితే లెస్ దెన్ 150 అలా రావాలి ర్యాంక్. కానీ అలా రావాలంటే కూడా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. సో అలా వెనకకి వేసుకుంటూ పోతే లూప్ ఇట్ ఎండ్స్ ఎట్ థింకింగ్ స్మాల్ ఇట్ ఫర్ దిస్ డే, అలా అనుకునేదాన్ని. అంటే మీ జాబ్కి మొత్తం పక్కన పెట్టేసి ప్రిపరేషన్ కరెక్ట్గా 1 year ఇచ్చారా గట్టిగా? హార్డ్లీ మినిమం పడుతుందండి, 1.5 year పడుతుంది. దాన్ని పోర్షన్ ఫినిష్ చేస్తూ ఆప్షనల్కి మీరు టైం పెడతారు, తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి నోట్స్ ప్రిపేర్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం. ఆ యూపీఎస్సీలో సరిగ్గా పడడమే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6-7 నెలలు పడుతుంది వెన్ యూ సెట్ ఇన్ టు యూపీఎస్సీ, వన్స్ యూ స్టార్ట్ ద జర్నీ ఇట్ సెల్ఫ్. సో ఇలాంటివన్నీ అయిపోయేసరికి మీకు 6-7 months అయిపోయాక మళ్ళీ యూపీఎస్సీ మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడమే 1 year అవుతుంది. సో ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 1 year ప్లస్ 1 year ఫర్ ఎగ్జామ్, 1.5 year ప్లస్ 1 year ఎగ్జామ్కి 2.5 years ఈజీగా పడిపోతుంది. అంటే మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారన్నా? అందుకే ఇందాక ప్రిపరేషన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు యాక్చువల్లీ? సో 2018లో కొంచెం వర్క్ చేసిన తర్వాత 2019 నుంచి స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్ అంటే April 13th మా కాన్వకేషన్, ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి సాటర్డే స్టార్టెడ్ స్టడీ. ఓకే, అంటే ఇప్పుడు తను ఏమంటారు, చాలామంది దీనికి ప్రిపరేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇన్నేళ్ళు పెట్టుకుంటాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేదా ఫైనల్ అటెంప్ట్స్ వరకు ఇచ్చేద్దామని పెట్టుకుంటారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో మీరు ఏమనుకున్నారు ఫస్ట్ ఇందులోకి దీనికోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు? 2 attempts ఇద్దామా లేదా 3 attempts ఇద్దామా, ఎలా ప్రిపేర్ అయ్యారు మెంటల్గా? అంటే నేనైతే నేను ఇదే చెప్పుకున్నాను, ఒక అటెంప్ట్ ఇద్దాము అని అనుకున్నాను నేను. నిజమా? కొంచెం ఐడియలిస్టిక్ స్టార్టింగ్ లేదు, ఒక అటెంప్ట్ ఇద్దాము అలా అనుకున్నప్పుడే కదా మనం లైక్ ఒకటే అటెంప్ట్ ఉంది అమ్మో చదువుకోవాలి అనిపిస్తుంది. కానీ నేను మెయిన్స్ రాసాక అనుకున్నా, మెయిన్స్ రాస్తున్నప్పుడు కూడా అనుకున్నా, లేదు ఎగ్జామ్
ఇంత ఎగ్జామ్ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఇన్ని విషయాల గురించి చెప్తుంది, ఇంతమంది కంప్లీట్ చేస్తున్నారు. టూ మచ్ ఐడియలిస్టిక్, 1 attempt అనుకోవడం. మై మిస్టేక్ ఏదన్నా అటు ఇటు అయినా కూడా యూ మే లూజ్ విత్ ర్యాంక్ ఆర్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ కూడా. అంత వద్దు, ఒక అటెంప్ట్ ఇద్దాం, అంత మరీ ఆలోచించడం వద్దు, 1 attempt అనుకొని నేను ఇంకొక అటెంప్ట్ కూడా తీసుకుందాం. ఒకవేళ నేను మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్తే ఇఫ్ ఐ కుడ్ ఇంకొక అటెంప్ట్ వెళ్దాం అని అనుకున్నా. సో ప్రాబ్లీ 2 or 3 attempts ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్. ఎందుకంటే అది మళ్ళీ చాలా సబ్జెక్టివ్ అండి. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు, మెయిన్స్ రావట్లేదు, నెక్స్ట్ టైం మెయిన్స్ క్లియర్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ క్లియర్ చేస్తున్నారు, కొన్నిసార్లు ర్యాంక్ లిస్ట్లో రారు, మరి నెక్స్ట్ కాల్ మీరే తీసుకోవాలి. అరే ఇంత దూరం వచ్చినా కదా, ఇప్పుడు నేను వెనకకి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అని మీరు సబ్జెక్టివ్గా ఒక ఒపీనియన్ తీసుకోవాలి. సరే నేను ఇంత చదివాను కదా, ఇంటర్వ్యూ ఒక్కటే చేశాను కానీ రాలేదు, నెక్స్ట్ టైం అయిపోతుంది, అలా నమ్మాలి కూడా మనం. సో అలా నమ్మి మీరు మీ జడ్జ్మెంట్ తీసుకోవాలి. అది పర్సనల్ థింగ్, అది మీ పర్సనల్ జర్నీ, మీ ఆస్పిరేషన్స్ చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ ట్రూ. అంటే ఈ 2 years మీ రొటీన్ ఎలా ఉండిందంటే ఏం చెప్తారు? డే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆ డేస్ ఎండ్ అయింది? రొటీన్ అంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఒకలాగా, మెయిన్స్లో ఒకలాగా, ఇంటర్వ్యూలో ఒకలాగా. ప్రిలిమ్స్లో అయితే మార్నింగ్ 7 to 11 వెళ్ళేదాన్ని మార్నింగ్ క్లాసెస్కి. సో అదొక 6-7 months అయ్యాయి. ఇప్పుడు మే నుంచి జాన్ వరకు వెళ్ళాను, ఫెబ్ మధ్యలో ఆపేసాను ఇంకా. సో అది మార్నింగ్ వెళ్ళడం. సో తర్వాత వచ్చేసి సో వెళ్తున్నప్పుడు ఆటోలో క్విజెస్ చేస్తూ ఉండడం, వస్తున్నప్పుడు మళ్ళీ బస్సులో న్యూస్ పేపర్ చదవడం, వచ్చాక మళ్ళీ కొంచెంసేపు పడుకొని లేసి ఆప్షనల్ చదవడం, ఇలా ఆప్షనల్ చదివేసి మళ్ళీ ఇంకా న్యూస్ పేపర్ ఏమైనా మిగిలిపోతే చదవడం, జిఎస్ వీడియోస్ చూడడం, ఇలా చేసేదాన్ని ప్రిలిమ్స్ మొత్తంలో. కొన్నిసార్లు కాలేజ్లో కూడా మాకు చదువుకోవడానికి ఆపర్చునిటీస్ ఉండేది. సో ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ USMLE నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కూర్చొని ఆప్షనల్ డిస్కస్ చేయడం అలా యూజ్ అయింది నాకు. తర్వాత ప్రిలిమ్స్ ఒక్కసారి అయిపోయాక మెయిన్స్లో అయితే మొత్తం ఇంక ఇంట్లోనే, ఎందుకంటే అది కోవిడ్ టైం కూడా అయినట్టు, కోవిడ్ టైం అయింది. సో కోవిడ్ టైంలో ఏం చేశాను, మొత్తం ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేశాను. నాకేంటంటే మార్నింగ్ 4 to 7 లైక్ స్ట్రిక్ట్ పీరియడ్, లేసాను కదా ఈరోజు మొత్తం ఇంకా లేసే ఉండాలి అని అనుకొని నేను ఏ పని అయితే చేయనో ఆ పని 4 to 7 చేసేదాన్ని. నాకు టెస్ట్ సిరీస్ రాయడం చాలా చాలా బద్ధకం అనిపించేది. 3 గంటలు ఎవరు కూర్చొని రాస్తారని. సో నేను టెస్ట్ సిరీస్ ఫినిష్ చేసేదాన్ని 4 to 7 లేవగానే ఒక టెస్ట్ పట్టుకొని కూర్చొని రాసి 7కి అయిపోయింది అని. సో 7 నుంచి చదువుకోవడం స్టార్ట్ చేసేదాన్ని. మళ్ళీ నిద్ర వస్తే ఒక 1 hour, దెన్ మళ్ళీ చదువుకోవడం, ఇలా జరిగేది మెయిన్స్లో. సో ఇంట్లోనే ఉండి టెస్ట్ రాసుకోవడం, టెస్ట్ రాయడం, ఇది మెయిన్స్లో జరిగింది. తర్వాత ఇంటర్వ్యూలో అయితే మ్యామ్ దగ్గర, సిఎస్బి బాలత మ్యామ్ దగ్గర ఐ టుక్ గైడెన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్. మెయిన్స్ తర్వాత ఐ వెంట్ టు హర్. తర్వాత ఇంకా మహేష్ భగవత్ సార్, తర్వాత బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ సార్, వీళ్ళు ముగ్గురు దగ్గర ఐ టుక్ ఇంటర్వ్యూ గైడెన్స్ అనమాట అప్పుడు. సో అక్కడ ఏంటంటే మ్యామ్ వాళ్ళ దగ్గర చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు, డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అది. మ్యామ్ కూడా చెప్పేవారు ఇలా చెప్పాలి అని, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అది. సో అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం వల్ల కూడా ఇంటర్వ్యూలో ఎలా డిస్కస్ చేయాలని కూర్చొని ఒక 2 to 3 hours ఇష్యూస్ మీద మాట్లాడుకునే వాళ్ళం. అలా ఒక ఒపీనియన్ తయారయ్యేది మనకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేది లైక్ పబ్లిక్ స్పీకింగ్ చేయడం వల్ల. సో ఇలా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా జరిగింది. రొటీన్ అంటే ఇంతే అండి, మీరు కంప్లీట్గా యూపీఎస్సీయే చేస్తూనే ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక సార్ అన్నారు ఎన్ని గంటలు చదువుతారంటే ఆల్మోస్ట్ అన్ని గంటలు యూపీఎస్సీ చదువుతాను, మిగతా పనులు మిగతా టైంలో చేస్తానండి. యాక్చువల్లీ అందరూ అలాగే చేస్తారు, యూపీఎస్సీ చదివే వాళ్ళందరూ. మిగతా టైం ఉంటే ఏదో చేసుకుంటారు కానీ ఆల్మోస్ట్ యూపీఎస్సీలోనే ఇన్వాల్వ్ అవుతారు. పాట వింటున్నా యూపీఎస్సీ గుర్తొస్తుంది. ఇప్పుడు పక్క లోకల్ యానం అంటే అమ్మ యానం ఆంధ్రప్రదేశ్లో ఉంది అనే గుర్తొస్తుంది కానీ సిలబస్ అంతే. ఏదైనా మీకు యూపీఎస్సీ వారికి ఎటు వెళ్ళినా దారి యూపీఎస్సీకే అన్నట్టు అన్నీ అలాగే వెళ్ళిపోతాయి. సో సినిమాలు అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఏ సినిమాలు చూసారు రీసెంట్గా అయితే నేను తెలుగు మూవీ అంటే థియేటర్కి వెళ్ళానండి. ఓ నచ్చిందా? బాగుంది. ఓకే ఓకే. నాకు బొమ్మరిల్లు అండ్ ఆరెంజ్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారా మూవీ బాగా. సో ఆయన డైరెక్షన్ నచ్చుతుంది, అది చూసాను, బాగుంది మూవీ. అంటే ఆయన కాన్సెప్ట్స్ అన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి, ట్రూగా ఉంటాయి. కరెక్ట్, సబ్జెక్టివ్ అండ్ ప్రాక్టికల్. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఒక డాక్టర్గా, ఒక సివిల్ సర్వెంట్గా మీరు మోస్ట్లీ నాకు చాలామంది అనేది అంటే మీరు తెలంగాణకే వస్తారని అంటున్నారు. సో వస్తే ఇక్కడ మీకు అలాట్ చేసిన జిల్లాలో మీరు ఏం చేస్తే ఇది చెయ్యాలి ఖచ్చితంగా నేను వస్తే అనుకున్నది ఏంటి చెప్పండి.
ఫస్ట్ థింగ్ అయితే అదే అండి, ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్ హెల్త్ అన్నాను కదా. సో నాకేమనిపిస్తుంది అంటే హెల్త్ ఒక్కటి మధ్యలో కోర్ పెట్టుకొని మిగతా అన్నీ వెబ్ వేస్తే ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్ అనిపిస్తుంది నాకు. లైక్ పర్సనల్గా లైక్ హెల్త్ నార్మల్గా లేకపోతే మీరు స్కూల్కి వెళ్ళలేరు, హెల్త్ బాగాలేకపోతే మీరు జాబ్ చేయలేరు. సో హెల్త్ ఉమెన్ ఇష్యూస్కి చాలా చాలా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా కానివ్వండి, సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, అబార్షన్స్, ప్రెగ్నెన్సీస్, ఇవన్నీ లైక్ డైరెక్ట్ కనెక్షన్ టు ఉమెన్ ఉంటాయి. ఇలాగే డ్రగ్ అబ్యూస్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్లింక్ టు హెల్త్. సో మనం ఏదైనా ఒకటి కోర్ తీసుకున్నా, లైక్ టేక్ వన్ ఐడియా, వివేకానంద గారు అంటారు కదా, టేక్ వన్ ఐడియా అండ్ మేక్ ఇట్ యువర్ లైఫ్ అన్నట్టు. సో నాకు అనిపిస్తుంది అలా హెల్త్ కేర్ సెక్టర్ని ఒక్కరు తీసుకున్నా చాలా వాటిని నేను ఇంప్రూవ్ చేసిన దాన్ని అవుతాను. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ హవెవర్. సో దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యం. అండ్ ఫార్మర్స్కి లైక్ నేనేమన్నా ఇన్నోవేషన్స్, వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ కొంచెం బాగా చేయడానికి నేనేమన్నా చేయగలిగితే, అండ్ డూయింగ్ ఆల్ ద ఆర్డినరీ థింగ్స్. నాకేమనిపిస్తుంది అంటే ఆర్డినరీ థింగ్స్ కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, బట్ ఆ ఆర్డినరీ థింగ్స్ అలా రన్ అవుతేనే కదా యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ డే. అది కోవిడ్లో కూడా మళ్ళీ చూస్తాం, లైక్ ఇంట్లో ఆపేస్తే ఒక్క క్యాబ్ దొరకకపోతే ఎంత బాధ అవుతుంది. రోజు అలా వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకురాకపోతే ఎంత మిస్ అవుతామా ఆ రోజుని. ఇలాంటివన్నీ మనం మిస్ అయినప్పుడు మనకు తెలిసింది. సో ఇలాంటి ఆర్డినరీ థింగ్స్ని కూడా లైక్ నార్మల్ వే కొంచెం ఈజీగా చేయడం ఎలా, అలాంటివి కొన్ని చేయాలనుకుంటున్నాను. అంటే మీరు ఆప్షనల్స్ మెడికల్ సైన్స్ తీసుకున్నట్టున్నారు. సో అది స్కోరింగ్ సబ్జెక్టేనా? యాక్చువల్లీ స్కోరింగ్గా మెడికల్ సైన్స్ అయితే వస్తాయండి, 315 అలా వస్తాయి. నాట్ మార్క్స్ వచ్చేసాయండి? ఇంకా రాలేదు? వచ్చాయి. మా కోసం చెప్తారా వీలైతే? చెప్తాను. మెడికల్ సైన్స్ నాకు 298 వచ్చింది. లైక్ 299 వాజ్ ద హైయెస్ట్, 298 వచ్చింది నాకు. 315 వరకు వస్తాయండి హై, లైక్ నాట్ వెరీ స్కోరింగ్, బట్ యా యూ కెన్ ట్రై. అంటే మీరు ఆల్రెడీ అది చదువున్నారు కాబట్టి మీకు అలా ఏం లేదా, ఏ ఆప్షనల్ అయినా కూర్చోవాల్సిందే. అది ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఏదైనా హ్యుమానిటీస్, సోషాలజీ లాంటి, ఆంథ్రోపాలజీ లాంటివి ఏదైనా కూర్చోవాలి. ఆ 4-5 నెలలు మీరు కూర్చుంటేనే ఒక బేసిక్ ఫార్మాట్ ఫర్ యూపీఎస్సీ రెడీ అవుతుంది. సో వన్స్ ఆ యూపీఎస్సీ ఫార్మాట్ రెడీ అయ్యాక దెన్ టెస్ట్ సిరీస్ చేయడం. సో నాకు అది అనిపించింది, మెడిసినే కదా నువ్వు 5.5 ఏళ్ళు చదివావు నువ్వు అని చాలామంది అన్నారు. నేను మళ్ళీ 6 నెలలు కూర్చోవాల్సి వచ్చింది, మళ్ళీ నోట్స్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు వాళ్ళు అన్నప్పుడల్లా ఇంకా లేదు, అవునా 4.5 ఏళ్ళేనా రాయిన పేపర్ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. సో అలా చాలా ఎనలిటికల్గా ఉంటుంది పేపర్ కూడా. సో అన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ఆప్షనల్ నాదొక్కదాన్ని కాదు. సో ప్రతి ఆప్షనల్కి మీరు 6 నెలలు మినిమం పెట్టాల్సిందే పక్కకి, మెడికల్ సైన్స్ కూడా. సో అవునండి, స్కోరింగ్ కాదు, కాకపోతే చేయొచ్చు, 300 వరకు అయితే తీసుకురావచ్చు. ఇది ప్రిలిమ్స్ ఎలా వచ్చాయండి మీకు? మార్క్స్ అడగచ్చా? మీకు అభ్యంతరం లేకపోతే? ప్రిలిమ్స్లో నాకు 93.5 ఎంత వచ్చాయి, 93.5 వచ్చాయి. ఓకే ఓకే, అవుట్ ఆఫ్ అండి అది 200 ఆల్మోస్ట్ 50% వచ్చింది. ఓకే, అది కట్ ఆఫ్ వాస్ 92 జనరల్ కట్ ఆఫ్. సో అందరికీ అలాగే వస్తాయి 100. యూపీఎస్సీ టాప్ ర్యాంకర్కి 51% వస్తాయి. సో ప్రిలిమ్స్లో చాలా డైసీ అయిపోతుంది ప్రిలిమ్స్ ఈ మధ్య కూడా మళ్ళీ. సో గెటింగ్ యూఆర్ పాసింగ్ త్రూ ప్రిలిమ్స్, చాలా గేట్ ఓపెన్ చేస్తారా, తర్వాత వెళ్ళడం నా బాధ ఇంకా. సో అంతే, ప్రిలిమ్స్ని గట్టెక్కించడమే మన బాధ్యత. మెయిన్స్లో ఎలా వచ్చిందండి? మెయిన్స్లో అన్ని సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ 100 అలాగే వచ్చాయి యావరేజ్. 831 వచ్చాయి జిఎస్ సబ్జెక్ట్స్లో. అండ్ ఇంటర్వ్యూలో 184 వచ్చాయి. ఏమడిగారు ఇంటర్వ్యూలో? మొత్తం హెల్తే అండి, మీరు చూసారు మళ్ళీ హెల్త్. ఓహో, సో చాలా ఈజీ అయింది అనుకోవచ్చా మీది ఇంటర్వ్యూ? అంటే నాకేమనిపించిందంటే అదే కదా, మౌంట్ ఎవరెస్ట్ ఇంకా ఎక్కేసాడు అనిపిస్తుంది, కింద నుంచి పైకి ఎక్కేవాడికి తెలుస్తుంది ఎంత పెద్ద జర్నీ చేయాలో అని. మనం ఏంటి అక్కడ వెళ్ళేసాడు అనిపిస్తుంది. ఇది కూడా అంతే, అక్కడికి వెళ్ళే వరకు చాలా చాలా పిహెచ్డీలు చేయాలి హెల్త్ సెక్టర్ మీద, లేదా మీరు ఏ సబ్జెక్ట్ అయితే అది ఇది అడుగుతారో తెలీదు, అన్నిటి మీద కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. నాకైతే ఇంకా ఇంటర్వ్యూ చాలా గ్రోయింగ్ అనిపించింది. రోజు ఇన్ని న్యూస్ పేపర్ చదవాలి, ప్రతి దానిపైన ఒక అవగాహన ఉండాలి. ఇంకా డైరెక్ట్ మీరు అడగగానే ఇలా చెప్పేసేయాలి కదా, తెలిసిపోతుంది బ్లఫ్ చేసేస్తున్నావు ఈజీగా అని. సో నాకు అలా అనిపించింది. ఇట్ వెంట్ ఈజీ బికాజ్ యు ఆర్ ప్రిపేర్డ్ అలా అనిపించింది. సో అదే అంటే ఓన్లీ అంటే మెడికల్ సబ్జెక్ట్ మీద అడిగన్నారు, బట్ ఏం అడిగారు అనేది మీది ఏంటి? స్పెషలైజేషన్ ఏంటి? యాక్చువల్లీ స్పెషలైజేషన్ లేదండి, ఎంబీబీఎస్ తర్వాత దెన్ స్పెషలైజేషన్ చేసుకుంటారు ఎండిఎంఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ఓకే ఓకే, రైట్.
సో ఇప్పుడు ఏమంటున్నా, మీ ఇంట్లో మీ బ్రదర్ ఏమంటున్నారు అది చెప్పండి. బ్రదర్ ఏమంటారండి, ఎంజాయ్ చెయ్యి, ఇంతసేపు చదవాలి కదా, ఇంకా ఎంజాయ్ చేయి కొంచెం అంటే. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున ఆ సిచ్యువేషన్ మాకోసం ఒకసారి చెప్తారా? అందరినీ అడుగుతాను జనరల్గా. సో మెమరీ కదా, ఎప్పటికీ మెమరీ, అందుకని. అంటే ఆ రోజు అయితే అంటే 2 days నుంచి అసలుకి మైండ్ కంట్రోల్ ఆల్మోస్ట్ ఇంబ్యాలెన్స్డ్గా అయిపోయాం. నిద్ర రాదు, ఏమవుతుందో తెలియదు, ఏమొస్తుందో ర్యాంక్ తెలియదు, ఏం సర్వీస్ వస్తుంది, మళ్ళీ రాయాలా, మళ్ళీ ప్రిలిమ్సా, అమ్మో, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ మూవీస్ చూడడమే, మైండ్ డైవర్షన్ థెరపీ, మూవీస్ చూద్దాం అలా. సో ఆన్ ద డే అయితే లిటరల్గా వస్తే అంటే కాన్ఫిడెంట్గా అనిపించింది, లైక్ వస్తుందేమో అని. కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండే ఆ వీక్ మొత్తం ఎందుకో. యాక్చువల్లీ బర్త్డే నెక్స్ట్ డేనే అయింది. సో పాజిటివ్ వైబ్స్ ఉండే బర్త్డే తర్వాత. ఆ రోజు అయితే మమ్మీని తీసుకొచ్చాను. మమ్మీ ఏమో లైక్ మమ్మీకి తెలియదు ఆ రోజు రిజల్ట్స్ వస్తాయని చెప్పలేదు. యాక్చువల్లీ వస్తాయో రాదా నాకే సరిగ్గా తెలియదు, చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని. మమ్మీ వచ్చేసింది ఇంటికి, తీసుకొచ్చాక చూస్తున్నా, ఫోన్ చెక్ చేసుకుంటున్నా వస్తుందని. అప్పుడు ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది, అరే యూ క్లియర్డ్ ప్రిలిమ్స్ శ్రీజ, యూ నీడ్ నాట్ రైట్ ప్రిలిమ్స్ శ్రీజ అగైన్, కంగ్రాచులేషన్స్, యూ మేడ్ us ప్రౌడ్ అన్నది. ఈ అమ్మాయి మళ్ళీ ప్రిలిమ్స్ రాయొద్దంటుంది, ఏ ర్యాంక్ వచ్చిందో 200 ర్యాంక్ వచ్చినా రాయాలండి, ప్రిలిమ్స్ ఎంత వచ్చిందో చూసుకోవాలి అని అనుకున్నా. నా ఫ్రెండ్ గీతిక తను, సో విజన్ ఐఎస్లో నా ఫ్రెండ్ ఉండే తను. సో తను అలా చెప్పిన తర్వాత మళ్ళీ అరే పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం సైట్ నుంచి, ఫేక్ పీడిఎఫ్స్ ఇప్పుడు చూసేంత ధైర్యం లేదు నాకు అనుకొని ఓపెన్ చేస్తుంటే నా ఇంకో ఫ్రెండ్ కాల్ చేసింది, ఏ శ్రీజ నీకు 20th ర్యాంక్ వచ్చిందంటే నిజం చెప్పు, పక్కనే కూర్చున్నా మర్చిపోయారు, నిజంగా చూడు, మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ చూసి చెప్పానంటే లేదు నీకు 20th ర్యాంక్ వచ్చిందంటే సరే నువ్వు ఫోన్ కట్ చేయి, నేను చూసుకోవాలని ఫోన్ కట్ చేసి ఇమీడియట్గా పీడిఎఫ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ పేజ్లో 20th ర్యాంక్ రావడం నాకు అసలు షాక్. అది లైక్ ఒక ఏమంటాను, ఇది జస్ట్ లైక్ కంటైన్మెంట్ వచ్చేసింది అన్న ఒక కంటైన్మెంట్ ఉండే అంతే. దెన్ ఐ సెడ్ టు మై మమ్, వచ్చింది మమ్మీ 20th ర్యాంక్ వచ్చిందా, 20th ర్యాంక్ వచ్చిందా, డాడీ కాల్ చేసి చెప్పి నిజమే కదా, ఫస్ట్ సరిగ్గా చూసుకున్నావా లేదా. అండ్ లేదు మమ్మీకి చాలా కాన్ఫిడెన్స్, వచ్చేస్తుందిలే అంటారు, మమ్మీ చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. సో మమ్మీ నాకు తెలుసు వస్తుందని, డాడీకి కాల్ చేస్తే నాకు తెలుసు బేటా నీకు వస్తుంది అని. సో డాడీ వెంబడే వచ్చేసారు. ఈ కేమ్ రష్డ్, ఈ వాజ్ ఇన్ టీయర్స్ మొత్తం. సో అట్లా ఇంకా డాడీ చాలా చెరిష్ చేశాడు ఆ మూమెంట్ అయితే. ఈ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, మై కజిన్స్ ఆల్సో, రైట్ యూపీఎస్సీ రాయండి, చాలా చేయొచ్చు, మీకు చాలా లైక్ మీకు ఐడెంటిటీయే కాదు సొసైటీకి చేసే చాలా పెద్ద ఆపర్చునిటీ అది అని. సో డాడీకి పోలీస్ అవ్వాలని ఆస్పిరేషన్ ఉండే. సో నేను ఐపీఎస్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారేమో ఐఏఎస్ కంటే కూడా. సో అలా డాడీకి అలా ఇష్టం కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ ఇంటూ టీయర్స్. ఇంకా ఒక 2 minutes అలా అయ్యాక దెన్ వీ వర్ లైక్ నార్మలైజింగ్, ఇంత ర్యాంక్ వచ్చింది డాడీ, యు ఆర్ హ్యాపీ అంతే. కానీ మీరు డాక్టర్ గారు చేసిన, ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయ్యి ఐఏఎస్ అయ్యి సొసైటీకి ఎంతో చేసే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళినా చేసినా కూడా దీనికి ఈ కాయిన్కి రెండో వైపు అన్నట్టుగా మీ దగ్గర నుంచి మీ ఫ్యామిలీని, లేదా నెక్స్ట్ మీరు మీ పర్సనల్ ఫ్యామిలీ పెళ్ళయి మీకు పెళ్ళి వచ్చి వీళ్ళందరినీ ఒక 100 మెట్లు ఎక్కించినట్టే. సోషల్ మొబిలిటీ యా దట్స్ ట్రూ కదా. ఇప్పుడు అమ్మ ఒక మామూలు నర్స్, నాన్నగారు అక్కడ సీనియర్ సేల్స్ మేనేజర్, ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే నౌ శ్రీజ ఐఏఎస్, గ్యారంటీ ఐఏఎస్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. 20 ర్యాంక్ అంటే ఐఏఎస్ రాకుండా ఉండదు. అదే చూస్ చేసుకుంటున్నారా? అదే ఫస్ట్ ఆప్షన్ అండి. ఇంకేదన్నా వచ్చినా మళ్ళీ రాసేదాన్ని నేను. రాసేవారా? అవునా? 100% రాసేదాన్ని. ఓకే. అంటే దట్ వాజ్ వాట్ ఐ ఎయిమ్డ్ కదా. మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మిగతా ఏది డజంట్, అంటే అంత ఐపీఎస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్, ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అన్నీ చాలా మంచి ఆప్షన్స్, బట్ నాకు కావాల్సిన ఐఏఎస్ కదా. ట్రూ, దట్స్ ట్రూ. అదే అంటున్నాను. అంటే ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు, నాకన్నా ఇంకో నెక్స్ట్ పొజిషన్లో మా పిల్లలు ఉండాలి. సో మీరు ఎన్ని మెట్లు ఎక్కి ఒక పొజిషన్కి వచ్చారు అని అంటే మీ ఫ్యామిలీని మొత్తం ఒక 100 మెట్లు ఎక్కించినట్టు అర్థం. నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఒక మామూలు జనరల్ లైఫ్ నుంచి ఒక ప్రోటోకాల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ మీరు. సో దట్స్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఒకసారి ఊహించండి.
వద్దండి ఊహించకూడదు, ఎంజాయ్ చేద్దాం. అంతేనా? సో స్వీట్, నైస్. సో సినిమాకి సంబంధించి అంటే సినిమా తీసే ఉద్దేశం కూడా ఉందా? చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా ఏమన్నా? ఏం లేదు, చూసి ఎంజాయ్ చేయడం వరకు. సో క్రికెట్ చూసి ఎలా ఎంజాయ్ చేస్తారు? కష్టపడడం ఎందుకు, వాళ్ళు కష్టపడ్డాక చూసి ఎంజాయ్ చేయడం. అది చాలా ఎంత వర్క్ చేస్తారండి ఒక డైరెక్టర్. చాలా 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 కేర్ ఆఫ్ కన్సిల్లపాలెం చూసినప్పుడు యాక్చువల్లీ కొంచెం చూస్తుండే మహేష్ గారు కదా. సో ఆయన ఎంత సర్చ్ చేశారు ఈ టాపిక్ గురించి అని. ఆయన 2 years స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ మీద ఎనలైజ్ చేయడం. యూపీఎస్సీ లాగే అది కూడా. లైక్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ప్రాసెస్లో, దాన్ని అర్థం చేసుకోవాలి, దానికి ఏం కావాలో మీరు దాన్ని ప్రొవైడ్ చేయాలి ప్రతిరోజు. లైక్ వస్తుందా రాదా అని మళ్ళీ ఆలోచించకూడదు. ఏ జర్నీ అయినా అంతేమో. సో అలా అలా అంతా పెట్టేసి మీ మొత్తం కాన్ఫిడెన్స్ అంతా మూవీలో పెట్టేస్తారు. దెన్ రిజల్ట్ కోసం జస్ట్ వెయిట్ చేస్తారు. సో ఇట్స్ వెరీ గ్రూలింగ్ ప్రాసెస్ అది. విశ్వనాథ్ గారు కూడా అంతే కదా. సో ఆయన ఎంత టైం పెడితే అంత అద్భుతాలు వస్తాయి అసలుకి. అలాంటి మూవీస్ ఇప్పుడు చాలా చాలా తక్కువ వస్తున్నాయి. సో దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు ట్రై ఆల్సో. దట్స్ ట్రూ. అంటే ఎంతమంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళ జర్నీని చెప్పినా అల్టిమేట్లీ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళ జర్నీ ఎలా వెళ్ళిందో అని ఒక క్యూరియస్గా చూస్తారు డెఫినెట్గా. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆస్పిరెంట్స్ అందరికీ మీ ఎక్స్పీరియన్స్లోంచి వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, ఎక్స్పీరియన్స్ లైక్ బెస్ట్ లెసన్స్ అంటే ఒకటే అండి. లైక్ ప్రతిరోజు సెల్ఫ్ డౌట్ వస్తుంది. లైక్ ఇది అవుతుందా ఈ అటెంప్ట్లో, లేదు సిలబస్ అవ్వలే కదా ఈరోజు, రేపు కూడా అవ్వదు, అసలుకి నేను ఏం చేస్తున్నా, ఈ ఎన్సీఆర్టీ బుక్లు ఏంటి, స్కూల్లో చదవాల్సిన బుక్లు నేను కాలేజ్ అయిపోయి డాక్టర్ అయ్యాక ఎన్సీఆర్టీలు చదవడం ఏంటి, లేకపోతే ఐఐటీ అయిపోయాక ఎన్సీఆర్టీలు చదవడం ఏంటి, మార్క్స్ తక్కువ వస్తే ఇంత చదివి ఇన్ని మార్క్స్ రావడం ఏంటి, ఇలాంటి సెల్ఫ్ డౌట్ అయితే ప్రతిరోజు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అది చాలా కామన్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లాన్ బి 100% ఉండాలి. ఇది కాకపోతే ఇంకేంటి నెక్స్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. నాకు క్లారిటీ ఉండే, లైక్ నేను ఒకవేళ ఇది కాకపోతే సో నేను ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను. లైక్ ఎంపీహెచ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కూడా చేద్దాం అనుకున్నా. నేను ఒకవేళ ఈ అటెంప్ట్ అవ్వకపోతే ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్, ఐ స్టార్ట్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్, దెన్ ఐ కీప్ మళ్ళీ రాద్దాం. సో ఇట్లాంటి ప్లాన్ బి ఒకటి ఉండాలి. అది ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడల్లా. లేదు ఇలా చదువుకుంటూ చేయడం, జాబ్ చేస్తూ చేయడం కష్టం అన్నప్పుడు అట్లీస్ట్ మిమ్మల్ని మీరు అకౌంటబుల్ హోల్డ్ చేయాలి ప్రతిరోజు. లేదు నేను ఇవన్నీలోకి వెళ్ళకూడదు, నేను చదవాలి, సార్ మంచి అటెంప్ట్ ఇవ్వాలి అని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాగేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎప్పుడూ తీసుకొని వెళ్ళొద్దండి, లిమిటేషన్స్ని. బ్యాగేజ్ ఆఫ్ ఈరోజు మమ్మీ తిట్టింది నేను చదవను, ఈరోజు న్యూస్ పేపర్ రాలేదు నేను న్యూస్ పేపర్ చదవను, తర్వాత ఈరోజు చదవబుద్ధి అవ్వట్లేదు నేను చదవను, ఇవన్నీ చాలా లేమ్ ఎక్స్క్యూజెస్. అంటే మిమ్మల్ని మీరు లైక్ మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, మిర్రర్లు పెట్టుకొని ఈరోజు నన్ను ఆటో వాళ్ళతో గొడవపడ్డా నేను చదవను ఈరోజు అనుకొని మూడ్ ఖరాబ్ చేసుకుంటే ఎవరికి నష్టం, మీకే కదా. సో అలాంటి ఎక్స్క్యూజెస్ ఏవి మీకు మీరు చెప్పుకోకూడదు ఒక ప్రాసెస్లో పడినప్పుడు. లైక్ ఏ ఎక్స్క్యూజెస్ అయినా చాలా పెరిఫెరల్, నా మెయిన్ ఏం ఇది, నేను ఇది చేసేయాలంతే. అది కొంచెం నార్మల్గా మనం ఇంటర్నలైజ్ చేసుకుంటే, ప్రాసెస్ని జస్ట్ కంటిన్యూ చేసుకుంటే ఇవన్నీ అందరికీ జరిగే విషయాలే, వద్దు లైట్ తీసేసుకుందాం చదువుకుందాం అని అనుకోవడం బెస్ట్ పాలసీ ఏమో. అండ్ డోంట్ గెట్ అటాచ్డ్ టు యువర్ డెస్టినేషన్ ఆల్సో. దట్ వాజ్ వాట్ ఈవెన్ ఐ లర్న్. అండ్ ఆల్వేస్ కీప్ యూపీఎస్సీలో మెయిన్ థింగ్ ఈజ్ స్పాంటేనిటీ. చాలా స్పాంటేనియస్గా ఉండాలి మీరు, దేనికి హిండర్ అవ్వకూడదు. అండ్ దట్ స్పాంటేనిటీ విల్ బ్రింగ్ ఇన్నర్ పర్సనాలిటీ ఆఫ్ యువర్స్ ఆల్సో. సో ఆ స్పాంటేనిటీ బిల్డప్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనుకోవాలి 2 years. So do all those things which will increase your knowledge horizon and as well as will make you as a good personality also. Like వేరే వాళ్ళతో మాట్లాడడం, అరే బరే ప్రెజెంట్గా అనిపించింది తనతో మాట్లాడడం, అలా అనిపించేటట్టు యూ షుడ్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. దట్ విల్ రిజెంబుల్ ఇన్ ద పేపర్స్ ఆల్సో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ ఐ లర్న్. సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి. అవును, ఇంట్లో పని చేస్తారా మీరు అసలు? చేస్తారా? వంట నేర్చుకున్నారా? వంట నాట్ బికాస్ ఆఫ్ జెండర్ నీడ్ బట్ బికాస్ ఆఫ్ బేసిక్ నీడ్ మా మమ్మీ నేర్పించింది. మా తమ్ముడు కూడా ఉంటాడు. దట్స్ వాట్ జెండర్ ఏముంది, ఈ రోజు అందరూ అన్ని పనులు చేయాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. యూఎస్ వెళ్తే చేసుకోవట్లా, ఎవరు వంట వాడు చేసుకోవట్లేదు. యూఎస్ వెళ్ళే వరకు ఎవరు నేర్చుకోవట్లేదు. ఇక్కడ మన ఇండియాలో ఉంటేనే అమ్మాయిలే వంట చేయాలి
అబ్బాయిలు వంట చేయకూడదు. లేదండి, చాలా మంది మారుతున్నారు. జనరేషన్ ఏదో కొంతమంది సరే వీళ్ళకి ఏం రాదు అనుకుంటాం, కానీ చాలా మంది అన్ని నేర్చుకుంటున్నారు. ట్రూ ట్రూ. అవసరం అన్ని నేర్పిస్తుంది అవును, అది కరెక్ట్ కదా. దట్స్ సచ్ ఎ గ్రేట్ జర్నీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ సక్సెస్, శ్రీజ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Srija, UPSC CSC 2020, All India Ranker 20. Please subscribe to iDreams. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.